శంకర భగవత్పాదులు సౌందర్యలహరి పూర్తి చేస్తూ ఒక పరమాద్భుతమైనటువంటి శ్లోకాన్ని ఇచ్చారు. అందులో ఒక మాట అంటారు, అమ్మవారు తురీయాకాపిత్వం దురధిగనిసీమ మహిమా అంటూ మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి అంటారు. ఆమె యొక్క మహిమను, ఆమె యొక్క శక్తిని ఎవరు ఊహించలేరు. అయినా ఆమె మాత్రం భర్తకి వశవర్తి. ఎప్పుడూ భర్త యొక్క గౌరవాన్ని దృష్టిలో పెట్టుకుని అనువర్తించేటటువంటి స్వభావము కలిగినటువంటి తల్లి. అందుకే ఆ తల్లి యొక్క నడవడి గురించి చెప్తూ ఆమె ఎప్పుడూ కూడా పరబ్రహ్మమునకు పట్టమహిషి అయి ఆయన యొక్క గౌరవాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయనకి వశవర్తి అయి ప్రవర్తిస్తుంది. మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి. ఈ విశ్వాన్నంతటినీ కూడా మహామాయయందు తిప్పగలిగినదై మాయ నుంచి వినిర్ముక్తం చేసి పరమేశ్వరుని వైపు తిప్పగలిగినదై మోక్షమునకు కారణమైనదై ఉండి కూడా పరబ్రహ్మ మహిషి, పరబ్రహ్మమునకు ఇల్లాలై సతీధర్మాన్ని నిర్వర్తిస్తూ ఉంటుంది. అందుకే ఆమె మంజీరముల వంక చూడడం చేత ఏమవుతుంది అంటే లోకంలో ఒక గొప్ప ధర్మం నిలబడుతుంది. ఏమా గొప్ప ధర్మము అంటే పతివ్రతా ధర్మము నిలబడుతుంది. పతివ్రతా ధర్మము ఈ దేశానికి సంబంధించి ఒక మహోత్కృష్టమైనటువంటి విశేషం. పురుషుడు ఎంతో తపస్సు చేస్తే పొందేటటువంటి శక్తి ఏది ఉంటుందో దాన్ని భార్య భర్తని అనుగమించినటువంటి కారణం చేత పొందేస్తుంది. అందుకే మీరు కొంచెం జాగ్రత్తగా పరిశీలనం చేస్తే పరమ తపస్సు చేసినటువంటి గొప్ప గొప్ప తపస్సులైనటువంటి మహర్షుల కన్నా కూడా వారి యొక్క భార్యలు సమున్నతమైనటువంటి స్థానంలో నిలబడ్డారు. మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, అగస్త్య మహర్షి హయగ్రీవుడి దగ్గర లలితా సహస్రనామ స్తోత్రం వింటున్నారు. అప్పటికే లలితా సహస్రనామ స్తోత్రంలో అమ్మవారి నామాలలో ఏమనుంది? ఆమె ఎల్లప్పుడూ కూడా లోపాముద్రార్చిత అంటే ఆయన భార్య అయినటువంటి లోపాముద్ర చేత అర్చింపబడుతూ ఉండేటటువంటి తల్లి. ఆమెకి లోపాముద్ర అని పేరు ఎందుకు వచ్చింది అంటే, ఆమె ఏ కార్యాన్ని చేయనివ్వండి, ఆమె ఒక వ్రతం చేసినా, నోము పట్టినా, పూజ చేసినా, భర్తని అనువర్తించినా, అతిథి పూజ చేసినా, ఏది చేసినా ఇదిగో ఈ లోపం ఉంది అని చెప్పడం సాధ్యం కాని రీతిలో పరమశ్రద్ధతో ఎవరు నిర్వర్తిస్తారో ఆమెయే లోపాముద్ర. అంత గొప్ప పతివ్రత అయినటువంటి లోపాముద్ర అప్పటికే లలితాపరా భట్టారికా స్వరూపాన్ని ఆరాధన చేస్తోంది. లలితా సహస్రనామం వింటుండేటప్పటికే శ్రీరామాయణం అయోధ్యకాండలో అత్రి మహర్షి కన్నా కూడా నిజానికి అనసూయమ్మ చాలా గొప్పదిగా కనపడుతుంది. కానీ అనసూయమ్మ అత్రి మహర్షిని అనువర్తిస్తుంది. సీతమ్మ అయోనిజ, ఆమె మనుష్యులకు జన్మించినటువంటిది కాదు. అయినప్పటికీ కూడా తనంత తానుగా మానవకాంతా ధర్మాన్ని స్వచ్ఛందంగా అనువర్తించి మహాపతివ్రతయ్యి యథార్థమునకు తన పాతివ్రత్యం చేత రావణ సంహారం చేసింది. సుందరకాండ చివరిలో హనుమ అంటారు, రాముడు వెళ్ళి నిమిత్తంగా చంపడమే, నిజానికి రావణాసురుడు సీతమ్మ చేత ఏనాడో నిహతుడైనాడు అంటారు. తన యొక్క పాతివ్రత్య శక్తి చేత సీతమ్మ రావణ సంహారాన్ని బాహ్యంలో ఇంచుమించుగా పూర్తి చేసేసింది. పతివ్రతా ధర్మం అంత గొప్పది ఈ దేశంలో. అంత గొప్పదైనటువంటి పతివ్రతా ధర్మమునకు చిహ్నములుగా బాహ్యమునందు ఆ మణి నూపురములు లేదా అమ్మవారి పాదములకు పెట్టుకునేటటువంటి ఆ మణిమంజీరములు ఉంటాయి. అందుకే ఆ మంజీరములకు నమస్కరించినటువంటి వారికి సద్వర్తన కలుగుతుంది. అవి మంజీరములుగా కాదు వాటి శక్తి, అమ్మవారి పాదములకు అలంకృతమయ్యున్నటువంటి విశేషం చేత ఆ మంజీరముల వంక చూసి భక్తితో నమస్కరించినంత మాత్రం చేత సత్ప్రవర్తన కలుగుతుంది. ఇక్కడ మీరు మళ్ళీ నన్ను ఒక అనుమానం అడగకూడదు. అంటే ఇది పతివ్రతా ధర్మం కొరకు ఆడవాళ్లు మాత్రమే అమ్మవారి పాదముల వంక చూసి ఆమె యొక్క మంజీరములతో కూడిన పాదములకు నమస్కారం చెయ్యాలా, పురుషులకు అవసరం లేదా అని కాదు. ఎవరికైనా సరే
సద్వర్తన అనేటటువంటిది అవసరం, ఆచారం అనేటటువంటిది ఉండి తీరాలి. అందుకే కులీనమకులీనం వా శుభం వా యదివా శుభం చారిత్రమేవ వ్యాఖ్యాతి వీరం పురుషమానినం అంటాడు రాముడు. ఎక్కడ పుట్టాడు, ఏ దేశంలో పుట్టాడు, ఎవరికి పుట్టాడు, ఎంత చదువుకున్నాడు, ఎంత డబ్బున్నవాడు, ఇది కాదు, ఎలా ప్రవర్తిస్తాడు అనేటటువంటిది అత్యంత ప్రధానమై ఉంటుంది. చారిత్రమేవ వ్యాఖ్యాతి వీరం పురుషమానినం. ఈయన సత్పురుషుడు అని దేని చేత చెప్తారు అంటే ఆయన యొక్క నడవడిని ఆధారం చేసుకొని చెప్తారు. ఆ నడవడి స్త్రీకైనా పురుషుడికైనా ఆభరణము, పైకి కనపడనటువంటి ఆభరణం. అపారమైనటువంటి శోభ తీసుకొచ్చేది ఏది అంటే ఆ నడవడే. ఆ నడవడి చేతనే అనువర్తిస్తారు. అందుకే పాదములకు నమస్కారం చేస్తారు. ఆయన అడుగుజాడలలో వెడుతున్నామండి అంటారు. ఆయన అడుగుజాడలు అంటే నిజానికి బాహ్యమునందు ఆయన ఎక్కడ అడుగులు వేశారో ఆయన యొక్క అడుగుల యొక్క ముద్రలో మేము పాదాలు వేశామని కాదు దాని అర్థం. ఆయన ఎలా ప్రవర్తించారో అలా మేము ప్రవర్తిస్తాం. అందుకే మనకి ప్రమాణాలలో ఒకటి శిష్టాచారం అంటే పెద్దలైనటువంటి వారు ఎలా ప్రవర్తిస్తారో అది ఒక ఆచారమైంది. యద్యదాచరతి శ్రేష్ఠ తత్తదేవేతరో జనః సహ ప్రమాణం కురితే లోకస్తదనువర్తతే అంటాడు గీతలో. శిష్టాచారము కలిగినటువంటి వారు పెద్దలు ఎలా ప్రవర్తిస్తారో లోకంలో ఉన్నటువంటి మిగిలిన వారందరూ కూడా అలా ప్రవర్తిస్తారు. అందుకే అటువంటి ఆచారము, అటువంటి మంచి నడవడి కలగాలి అంటే, బుద్ధి నియంత్రింపబడాలి అంటే దానికి అమ్మవారి యొక్క మంజీరములకు నమస్కారం చెయ్యాలి అని హితవాక్కు. శంకర భగవత్పాదులు ఎప్పుడు ఎక్కడ మాట్లాడినా మనుష్యుల యొక్క ధర్మాచరణమునకు ప్రాధాన్యం ఇస్తారు. ఎంత తెలుసు అన్నదానికన్నా తెలుసున్న దాంట్లో ఎంత ఆచరిస్తాడు అన్నదానికి పెద్దపీట. అందుకే సుందరకాండలో సీతమ్మ ఒక ప్రశ్న అడుగుతుంది. అందుకే సుందరకాండ పారాయణకాండ. ఇహ సంతో నవాసంతి సతోవా నానువర్తసే తథాహి విపరీతాతే బుద్ధిరాచారవర్జిత అని అడిగింది. ఇక్కడ చెప్పేవాళ్ళు లేరా? ఒకవేళ మంచి చెప్పినా నువ్వు వినవా? నీకు ఏమీ తెలియదు అని అనుకోవడానికి వీలు లేదు రావణ. నువ్వు వేదములన్నీ చదువుకున్నావు, నీకు అన్నీ తెలుసు. అన్నీ తెలియడం ఒకెత్తు, కానీ బుద్ధి ఆచారవర్జిత. నీకు ఆచారం లేదు. ఆచారము అంటే నడవడి, తెలుసుకున్న దానిని ఆచరించుట. నీకు ఆ తెలుసుకున్న దానిని ఆచరించేటటువంటి లక్షణం లేకపోతే అది తెలుసుకోవడం కానీ తెలుసున్న దాన్ని ఇతరులకు చెప్పడం కానీ శుష్కమైనటువంటి ప్రబోధం అవుతుంది. రామకృష్ణ పరమహంస ఒక మాట అంటారు. ఓ కొండ మీద పాడుపడిపోయినటువంటి గుళ్ళో ఎవరో వెళ్ళి శంఖం ఊదాడు. పైన కొండ మీద ఉన్నటువంటి దేవాలయం పునర్నిర్మాణం జరిగి పూజలు జరుగుతున్నాయి ఇలా ఉందనుకుని ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ పరుగులెత్తి కొండ మీదకి వెళ్ళారు. తీరా వెళ్ళేటప్పటికి అతను కొండ మీద పాడుపడిపోయిన దేవాలయంలో అరుగు మీద కూర్చుని శంఖం ఊతున్నాడు. ఊళ్ళోంచి వెళ్ళిన వాళ్ళందరూ కూడా వాడిని నింద చేశారు. బుద్ధిహీనుడా, పాడుపడిపోయిన గుళ్ళో శంఖం ఎందుకు ఊదావురా? పూజ జరుగుతోందని ఆలయం ఎవరో పునర్నిర్మాణం చేశారనుకుని మేము వచ్చాం, మాకు శ్రమ మిగిలిందన్నారు. పాడుపడిపోయిన ఆలయంలో శంఖం ఊదడం ఎటువంటిదో తనకి ముందు నడవడి లేకుండా ఇతరులకు ప్రబోధం చేయడం అటువంటిది. అందుకే ఆచారం అనేటటువంటిది అంత ప్రధానము. నువ్వు ఎంత ఇతరులకు బోధ చేశావో అన్నదాని వల్ల కాదు యథార్థమునకు గట్టెక్కేది జీవితంలో. నువ్వు దానిని ఎంత ఆచరించావు అన్నది అత్యంత ప్రధానమై ఉంటుంది. ఆ ఆచరణకు సంకేతములు అమ్మవారి యొక్క పాదముల మంజీరములు. అందుకే శంకర భగవత్పాదులు మనుష్యుడిగా పుట్టినటువంటి ప్రతి వాడికి ముందు కావలసినది నడవడి కనుక ఆ నడవడిని నియంత్రించుకోవడం మన చేత కానప్పుడు శక్తి స్వరూపిణి అయినటువంటి అమ్మవారు మన కదలికలను నియంత్రించి ధర్మపథం వైపుకి నడిపించగలిగినటువంటి బుద్ధి ప్రచోదన శక్తి కనుక ఆమె పాదములకు అలంకృతమైనటువంటి మంజీరముల వంక చూసి ధ్యానం చేసి మనసులో భావన చేసి నమస్కరించినంత మాత్రం చేత అటువంటి అనుగ్రహం ప్రసరించి జీవన విధానం చక్కదిద్దబడుతుందనేటటువంటి ఉద్దేశ్యంతో జగద్గురువులై పరమకారుణికులై మనకి ఈ నవరత్నమాలికా స్తోత్రం ద్వారా దేనిని ధ్యానం చెయ్యాలో వరుస క్రమంలో అనుగ్రహం చేస్తున్నారు. అందుకని హారనూపుర కిరీట కుండల విభూషితావయవ శోభినీం అన్నప్పుడు ఆమె పాదములు మనకి గోచరమవుతాయి. మంజీరము అన్నప్పుడు ఒక్క మంజీరం కాదు, పాదములకు అలంకృతమవుతాయి కాబట్టి ఆ పాదములు మనకి కళ్ళకి కనపడతాయి. ఈ కోరిక దుస్సాధ్యం. ఇది తీరడం అనేటటువంటిది అసలు మీరు ఊహించలేరు.
ఇటువంటి సంకల్పం చెయ్యవద్దు అని ఏ కారణం చేత కూడా చెప్పడం కుదరనటువంటిది ఎవరి పట్ల అన్వయమవుతుంది అంటే ఒక్క అమ్మవారి విషయంలో మాత్రమే అన్వయం అవుతుంది. ఎందుకనంటే కొన్ని సంకల్పాలు ఉన్నాయనుకోండి, ఏదో సంకల్పం చేశాడు అనుకోండి, అసలు ఈ కోరిక ఎలా కోరేవా, నీ కోరిక ఎవరు తీరుస్తారు అంటారు. కానీ అమ్మవారి విషయంలో అలా ఉండదు. అమ్మవారి విషయంలో ఆవిడ ఈ కోరిక తీర్చలేదు అని నిర్ధారించడం కుదిరేటటువంటి విషయం కాదు. మీరు ఏ కోరిక కోరినా అది ధర్మసమ్మతమై తీర్చవలసినదైతే, ఆమె యొక్క కారుణ్యము కలిగితే, ఇది పిల్లవాడికి ఈ కోరిక తీర్చాలి, లేకపోతే వాడి మనసు ఉద్వేగం పొందుతోంది అని ఆ తల్లి అనుకుంటే, దాని వలన వచ్చిన ఉపద్రవం ఏమీ లేదు అని అనుకుంటే, ఆ తల్లి ఆ కోరిక తీర్చి మనిషిని ధర్మపథంలో నడిపిస్తుంది. ఒక చోట హాస్యస్ఫోరకంగా దానికి అంతర్లీనంగా ఉన్నటువంటి విశేషం వేరు. పైకి ఒకలా కనపడుతుంది శ్లోకం, లోపల ఒకలా అంతరార్థం ఉంటుంది. అంత అద్భుతమైన రీతిలో అమ్మవారి పాద మంజీరమునకు ఉండేటటువంటి శక్తిని ఆవిష్కరించారు శంకర భగవత్పాదులు. సౌందర్యలహరిలో ఒక చోట ఒక విషయం చెప్తారు. మృషా కృత్వా గోత్రస్కలనమధవై లక్ష్య సమితం లలాటే భర్తారం చరణకమలే తాడయతితే చిరాదంతస్యల్యబ్దహన కృతమున్మూలితవత తులాకోటిక్వాణై కిలికిలితమీశానరిపుణ అన్నారు. ఈశానరిపుణ అంటే ఈశానము అన్నది పరమశివుని యొక్క 5వ ముఖం అంచేత ఆయన యొక్క పేరు. ఆయన మోక్షప్రదాత, అంటే ఆయన కన్నా ఇంకో గొప్పవాడు లోకంలో లేడు. ఆయన శిక్షించాడు మన్మథుణ్ణి. తన యొక్క పరిధి దాటి పరమశివుడి మీదే బాణప్రయోగం చేశాడనేటటువంటి కోపంతో 3వ కన్ను తెరిచి 3వ కంటి నుంచి వచ్చినటువంటి అగ్ని కీలల చేత మన్మథుణ్ణి భస్మం చేసేశాడు. మన్మథుణ్ణి భస్మం చేస్తే సృష్టిక్రమం ఆగిపోతుందని, సృష్టి ఆగిపోతే శరీరము లేకపోతే గత జన్మలలో చేసుకున్న పాపపుణ్యములను సుఖదుఖములుగా అనుభవించి పోగొట్టుకునే అవకాశం ఉండదని, కొత్తగా వాచిక కాయిక మానసిక కైంకర్యములను చేసి పుణ్యమును సంపాదించి చిత్తశుద్ధి పొందకపోతే మోక్షం వైపుకి అడుగులు వెయ్యడం కుదరదని, జీవులకు శరీరాన్ని ఇవ్వాలి అంటే సృష్టి జరగాలని, సృష్టి జరగాలి అంటే మన్మధుని యొక్క బాణములు పడాలని, అందుకోసం మన్మధుడు మళ్ళీ బతకాలని, తను శరీరాన్ని మళ్ళీ ఇస్తే కాల్చేవాడిని నేను, ఇచ్చేవాడివి నువ్వా అంటాడేమోనని, భర్తగారు చేసిన పనిని తాను అధిగమించి ప్రవర్తించడం తన స్వభావానికి విరుద్ధం కనుక ఆయనని అనంగుణ్ణి చేసింది. అంటే శరీరం లేనివాడిగా మన్మధుణ్ణి పునః సృష్టి చేసి అపారమైనటువంటి శక్తినిచ్చింది. అపాంగత్వే లబ్ధ్వా జగదిదమనంగో విజయతే అంటారు సౌందర్యలహరిలో శంకరాచార్యుల వారు. ఒకసారి కటాక్ష వీక్షణాన్ని ప్రసరించింది, అలా చూసింది, అంతే. మళ్ళీ మన్మధుడు బతికాడు, కానీ శరీరం లేదు. మళ్ళీ ఆయన బాణములు వేయడం మొదలుపెట్టాడు. స్త్రీ పురుషుల మధ్య కామం అంకురించింది, దాని వలన సృష్టి అంతా మళ్ళీ జరిగింది. మళ్ళీ శరీరాలు వచ్చాయి. ఆ శరీరంతో గత జన్మలలో చేసుకున్నటువంటి పాపపుణ్యాల్ని సుఖదుఖాలుగా అనుభవించేయచ్చు, పోతాయి. కొత్తగా మనసుతో మానసిక పుణ్యాన్ని, వాక్కుతో వాచిక పుణ్యాన్ని, కాయంతో కాయిక పుణ్యాన్ని, 3 రకాలుగాను పుణ్యాన్ని సంపాదించుకోవడానికి ఒక శరీరాన్ని పొందడానికి జీవుడికి అవకాశము కల్పించింది ఆవిడే. కాబట్టి ఆగిపోయినటువంటి సృష్టి చక్రం తిరగడానికి దేవతలకే ఆనుకూల్యత ప్రకటించి తన కటాక్ష వీక్షణము చేత అపారమైన శక్తితో మన్మధుణ్ణి తిరిగి బ్రతికించింది. బ్రతికినా మన్మధుడు అమ్మవారికి విధేయుడై ఉన్నాడు. పరమశివుడి పట్ల విధేయత లేదనడానికి వీల్లేదు. విధేయుడే, కానీ ఎక్కడో మనసులో మాత్రం చిన్న కలుక్కుమనేటటువంటి భావన ఒకటి ఉండిపోయింది. ఏదో చూడండి, కాల్లో ముళ్ళు దిగింది అనుకోండి, కలుక్కుమంటోందండి అంటాను చూసారా, అలా ఎక్కడో మనసులో ఒక చిన్న కలుక్కుమన్న భావన ఉంది. ఏమిటది? ఈయన నన్ను కాల్చేశాడు, ఈవిడ బతికించింది, తప్పు రాలా వెళ్ళకూడదని చెప్పింది. ఆయన అలా చెప్పలేదు, కాల్చేశాడు. ఇప్పుడు తప్పు చేసిన వాడు తప్పు అంత తొందరగా తెలుసుకుంటాడా? చెప్పిన వాడిని ఏదో ఒక రకంగా నింద చేస్తాడు. ఇలా చెప్పచ్చుగా అంటాడు, అంతేగాని అసలు అలా చెప్పించుకోవాల్సిన అవసరం ఏమిటని ఆలోచిస్తాడా? అలా ఆలోచిస్తే ఇంకే. అందుకని ఆయన నాకు చెప్పచ్చుగా అమ్మవారిలా, చెప్పలేదు, కాల్చేశాడు బాణం వేశానని. ఇది మనసులో ఉండిపోయింది. అందున దేనితో కాల్చాడు? బయట నుంచి అగ్ని తేలేదు, బాణం వేయలేదు, తను బాణం వేశాడు. ఆయన 3వ కంటిలోంచి మంట సృష్టించాడు.
భుగభుగమను పెనుమంటల భగభగమని తల్లడిల్ల లోకములన్నిన్నంటారు పోతన గారు. లోకాలన్నీ తల్లడిల్లిపోయేటట్టుగా మంట సృష్టించి మన్మధుణ్ణి కాల్చాడు. అందుకని ఆ మూడో కన్నంటే కోపం ఆయనకి. ఈయనకి కోపం అంతా ఎక్కడ కేంద్రీకృతం అయిపోయిందంటే, ఎప్పటికైనా నేను ఆ మూడో కన్నుని ఏమైనా అవమానం చేయగలనా? పరమశివుడి యొక్క మూడవ కన్ను జోలికి వెళ్ళడమే సాధ్యం అవుతుందా? అందుకని ఏమీ చేయలేక ఊరుకున్నాడు. ఇక్కడ మీరు ఒక్క విషయం గమనించాలి. శంకర భగవత్పాదుల యొక్క ఊహకి అసలు అవధి ఉండదు. ఆయనలో ఉన్నటువంటి కవి సృజించేటటువంటి భావములు చతుర్ముఖ బ్రహ్మగారి సృష్టి కూడా చాలదు. అంత పరమాద్భుతంగా సృష్టిస్తారు ఆయన. ఆయనలోని కవితో సమానమైన కవి లోకంలో కనపడడం. అంత గొప్ప కవి శంకర భగవత్పాదులు. అందుకే ఆయన ఒక చమత్కారం చేశారు. మన్మధుడు సాధారణంగా ఉండే ప్రదేశాలు ఏవి అని చెప్పాలి? స్త్రీ పురుషులు పడుకునేటటువంటి శయనాగారము అని చెప్పాలి, ఏకాంతంగా ఉంటారు కనుక. కాబట్టి పరమేశ్వరుని యొక్క ఏకాంత మందిరం కూడా మన్మధుడికి స్థానమేగా. ఆయన అక్కడేగా ఉంటాడు. మరి ఉన్నప్పుడు కనపడతాడా? మనకు కనపడుతున్నాడా? మనకు ఎలా కనపడ్డా ఆయనకి అలాగే కనపడ్డా. ఆయన కనపడేటట్టుగా తెలుసుకోలేనివాడా? తెలుసుకోగలిగినవాడే. కానీ ఓ గౌరవానికి వదిలేశాడు. అలా ఆవిడ సృష్టిక్రమం నడవడానికి అనుగ్రహించింది, అలా వదిలేశాడు. ఈయన పరమశివుణ్ణి చూసేటప్పటికి హడిలిపోతుంటాడు. కానీ ఇద్దరి మధ్య సంతోషం కోసం ఆయన ఉన్నాడన్న మాట అంగీకరించాలి కదా. కడుపులో మంట ఉంది. ఈ మూడో కన్ను కదరా నన్ను పాడి చేసేసింది, ఒకప్పుడు కాల్చేసిందని బాధ శివుణ్ణి చూస్తే. ఓ రోజున శివుడు పార్వతీదేవి యొక్క ఏకాంత మందిరంలోకి వచ్చాడు. అమ్మవారు ఏదో కూర్చునుంది హంసతూలికా తల్పం మీద. ఈయన వెళ్ళి పరమశివుడు ఆవిడ పక్కన కూర్చొని పార్వతీ అని ఆవిడ చుబుకం పట్టుకోబోయాడు. ఏమో, ఆ తల్లి వాగ్దేవి కదూ, ఆ తల్లి అనుకుంటే గొప్ప వాగ్దారణ ఇవ్వగలదు. ఆ తల్లి మన్మధుణ్ణి అనుగ్రహించాలనుకుంది ఆ రోజు. అందుకని నాలుక తడబడింది శివుడికి. ఆయనకి ఆవిడ తప్ప వేరొక ఆవిడ ఆయన మనసులో ఉండే అవకాశమే లేదు అసలు. శివుడు అంటే మహానుభావుడు. ఆయనకు అటువంటి కామభావనలు, వికృతమైన కామభావనలు అలాంటివి ఆయనకు ఉండవు. కానీ ఎక్కడో మాట తడబడి ఆయన ఏదో కళ్యాణి అన్నాడు. కళ్యాణి ఆవిడ పేరు కాదేమిటి? అమ్మవారి పేరుగా ఇది అన్వయం కాదండి అన్న మంగళప్రదమైన నామం ఒకటి నాకు చెప్పండి. అమంగళప్రదమైన నామాల గురించి నేను అంటలా. ఏ మంగళప్రదమైన నామమైనా అమ్మవారిది, ఏ నామం ఆవిడిది కాదు. కానీ మన్మధుణ్ణి అనుగ్రహించాలి. ఎందుకని? మనుశ్చంద్ర కుబేరశ్చలోపాముద్రాచ మన్మద అగస్తీరగ్నిసూర్యశ్చ ఇంద్రస్కంధ శివస్తథ క్రోధభట్టారకోది వ్యాద్వాదచామి ఉపాసకాహ అని శ్రీ విద్యాతంత్రం. 12 మంది అమ్మవారికి మహాభక్తులు, అందులో మన్మధుడు ఒకడు. మరి అంత భక్తి తత్పరుడైనటువంటి వాడి కోరిక తీర్చాలి కదూ. శివుడు పక్కన కూర్చుని పార్వతీ అనబోయి కళ్యాణి అన్నాడు. ఆవిడ సర్రున చూసింది ఇలాగ. అమ్మో, ఇంకొకలా అనుకుంటుందేమో, ఇప్పుడు అక్కర్లేని వాదన బయలుదేరితే ఆ కళ్యాణి నువ్వే అని చెప్పడం మళ్ళీ బోరుడంత శ్రమ. ఆవిడ్ని నచ్చ చెప్పాలి, ఇంకో కళ్యాణి లేదు, నువ్వే కళ్యాణివి అని. ఎందుకు వచ్చిన గొడవ? ఒక్క పనితో గొడవ వదిలిపోతుంది. ఎవరూ లేరుగా, ఏం చేశారో తెలియదుగా. అక్కడ యుక్తమా అయుక్తమా అన్న భావనలు ఏమి ఉండవు. కాబట్టి ఒక్కసారి కాళ్ళు పట్టేసుకుంటే గొడవ వదిలిపోతుంది అని ఆయన ఏం చేశాడంటే వంగి పాదాలు పడు వదిలే ఇక్కడతో అని. ఆవిడేం చేసింది? మనసులో అక్కసు ఉంది కదూ, నా దగ్గరికి వచ్చి కళ్యాణి అంటాడా? గోత్రస్ఖలనం అయిందంటారు. గోత్రస్ఖలనము అంటే భార్య దగ్గరికి వెళ్ళి ప్రియురాలి పేరు పలకడం. గోత్రస్ఖలనమైందని ఆవిడ ఆగ్రహించిందంటే నిజంగా అమ్మవారు ఆగ్రహిస్తుందా భర్త మీద? చరణ కమలే తాడ ఎత్తితే, కాలు పెట్టి తన్నిందనలేదు శంకరాచార్యులు గారు. అమ్మో, ఎంత జాగ్రత్తగా ఉంటుందో ఆయన కవిత్వం. తామర పువ్వు లాంటి ఆమె యొక్క పాదంతో ఊరుకుందరు, కాళ్ళు మాత్రం పట్టేసుకుంటారని ఇలా అంది. అది ఏదో తామర పువ్వు మూడో కంటికి తగిలినట్టు తగిలింది. ఆయన ఇలా వంగాడు కదూ, ఆమె ఇలా అంది. అండంలో గబుక్కున కాలు తగిలింది. అది ఎలా ఉందంటే చేసే తప్పు చేసి కాళ్ళు అట్టుకున్నారన్నట్టుగా ఉంది. అలా అనేటప్పటికీ అది ఇక్కడ తగిలింది. తగిలేటప్పటికీ అమ్మవారి పాదములకు మంజీరం ఉంటుంది కదా, అది సహజంగా గల్లుమనాలి. అది గల్లుమన్నట్టు లేదు, పకపకా నవ్వినట్టు అనిపించింది శివుడికి.
అదేమిటి గల్లు మండమ్మ అని పకపక నవ్విందేమిటి, మంజీరం నవ్వదే అని అనుమానం వచ్చి ఓసారి చుట్టూ చూశాడు. మన్మధుడికి శరీరం లేదుగా, కనపడలేదు. కానీ కడుపులో మంట ఉందిగా, శివుడి మూడో కంటి మీద ఎప్పటికైనా పగ తీర్చుకోవాలని అమ్మవారి కాలు తగులుతున్నప్పుడు అమ్మవారి కాలు అట్టుకున్నాడు. ఎలాగో భక్తుడుగా అమ్మవారి పాదాలు అట్టుకుంటాడు, పట్టుకున్నాడు. ఇప్పుడు అది తగలగానే మంజీరంలోకి ప్రవేశించి కిల్లి కిల్లి తమీషాన రిపుణ కిలకిల కిలకలా నవ్వాడు. అమ్మయ్య, నా పగ తీరిపోయింది. అది మంజీర శబ్దం కింద వినపడింది. అంటే ఇప్పుడు తన పరమభక్తుడైనటువంటి మన్మధుడి యొక్క కోరిక తన పాద మంజీర ధ్వని ద్వారా తీర్చింది ఆవిడ. అది ఇంకా అసలు ఎల్లలేని హద్దు, అసలు అలా ఎవరు చెప్పలేరు. అది అసలు సాధ్యం కాదు లోకంలో. అది ఒక్క శంకర భగవత్పాదులకే చెందింది. కాబట్టి ఆ తల్లి పాదములకు అలంకృతమైనటువంటి మంజీరములు లోకములో ఎవరికైనా అనుగ్రహించలేని విషయం ఒకటి ఉన్నది అని నిర్ధారించుట సాధ్యము కాదు. మంజీరముగాన, మంజీరము పాదమునకు అలంకృతమై ఉన్న కారణముగాన, మంజీరముగా కాదు. అంటే ఆ పాదాలకి పెట్టబడేటటువంటి మంజీరాన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టాను అనుకోండి, అది అనుగ్రహిస్తుంది అంటే అప్పుడు దానికి కూడా స్వయంగా అనుగ్రహ శక్తి ఉంది అని గుర్తు. అది ఎప్పుడు అనుగ్రహించగలదంటే అమ్మవారి పాదములకు పట్టుకుని ఉన్ననాడు అనుగ్రహించగలదు. ఈ మైకుగా కాదు మాట్లాడగలిగింది, ఇందులో విద్యుత్తు కూడా ఉంటే మాట్లాడుతుంది కదూ. గట్టిగా నీ చెప్పింది వినపడేటట్టుగా ప్రవర్తించగలదు, ఉపకారం చెయ్యగలదు. అలా అమ్మవారి పాదం ప్రధానం. దానికి ఆ మంజీరము అలంకృతమయ్యుంటే ఆ మంజీరము తీర్చలేని కోరిక లేదు. అది మనుష్యులకు ధార్మికమైనటువంటి నడవడిని కటాక్షించగలిగినదై ఉంటుంది, ఏ కోరిక లేకుండా ఆమె పాదముల యొక్క మంజీరములకు నమస్కారం చేస్తే. అందుకే వ్యాసుల వారు ప్రత్యేకంగా అమ్మవారి పాదములకు అలంకృతమైనటువంటి మంజీరముల యొక్క శోభని వర్ణించేటటువంటి ఒక నామాన్ని లలితా సహస్రనామ స్తోత్రంలోకి కూర్చారు. సింజానమణి మంజీరమండిత శ్రీపదాంబుజ అని. తామర పువ్వులు ఎలా ఉంటాయో అటువంటి లలితమైనటువంటి కోమలమైనటువంటి పాదములు కలిగినటువంటి తల్లి. అమ్మవారి పాదములు నిజంగా తామర పువ్వుల్లో ఉంటాయా? తామర పువ్వుకి పాదానికి సంబంధం ఉండదు, సమాన ధర్మం ఉండదు. తామర పువ్వుల పాదాలు ఉండవు, తామర పువ్వు గుండ్రంగా ఉంటుంది, పాదం గుండ్రంగా ఉండదు. మరి ఎలా పోలిక అంటే, మీ మనసు భృంగమైతే, తుమ్మెదైతే అమ్మవారి పాదము పద్మమవుతుంది. అంటే భృంగమై అక్కడికి వెళ్ళి ఆ పాదముల మీద వాలి ఆ పాదములలోంచి స్రవించేటటువంటి మందార మకరంద పానం చేసి మత్తెక్కిపోగలిగినటువంటి స్థితికి మనం చేరగలిగితే ఆమె పాదములు శ్రీపాదములు, ఆమె పాదములు పద్మములు. అంటే మనం ఏం కావాలి? భృంగములు కావాలి, తుమ్మెదలు కావాలి. తుమ్మెదలై పంచేంద్రియములు, మనస్సు అనేటటువంటి ఆ రిటితో కలిసి షట్పదములమై మనం ఆ అమ్మవారి యొక్క పాదములనబడేటటువంటి పద్మముల మీద వ్రాలి అందులోంచి మకరందాన్ని గ్రోలాలి. అప్పుడు ధ్యానమునందు బాగా కుదురుకున్నామని గుర్తు. అందుకని ఆ పాదములను వర్ణిస్తూ వ్యాసుల వారు సింజానమణి మంజీరమండిత శ్రీపదాంబుజ అంటారు. శ్రీ, ఆ శ్రీకారము చేత ఆమె ఇవ్వలేనటువంటి అనుగ్రహము లేదు. అంత గొప్ప ఆభరణముల చేత అలంకృతమైనటువంటి పాదములు కలిగినటువంటి తల్లి. మీకు అందుకే కొన్ని దేవాలయాల్లో ఉండేటటువంటి మూర్తుల యొక్క పాద మంజీరములు బాగా కనపడేటట్టుగా అలంకారం చేస్తారు. అందులో ప్రధానంగా శ్రీకాళహస్తిలో ఉండేటటువంటి జ్ఞానప్రసూనాంబ అమ్మవారి యొక్క పాదములకు ఉండేటటువంటి మంజీరములు స్ఫుటంగా కనపడతాయి. అలాగే అఖిలాండేశ్వరి అమ్మవారి పాదములకు అలంకృతమైనటువంటి మంజీరములు కూడా స్ఫుటంగా కనపడతాయి. పాదమంజీరములు కనపడేటట్టుగా చీర మంజీరముల పైకి మడిచి కడతారు. అది ప్రత్యేకంగా ధ్యానయోగ్యములు. ఆ పాదముల వంక చూడడం, ఆ పాదములు జ్ఞాపకం ఉండడం, వాటిని మనసులో పెట్టుకోవడం అంత తేలిక విషయము కాదు. దీని మీద అందుకే శంకర భగవత్పాదులు ఆయనకి తనివి తీరక వాటి శక్తి ఏమిటో నేను ఇలా అంటే సరిపోలేదని మళ్ళీ వెంటనే కారణేశవరమౌళి కోటి పరికల్ప్యమాన పదపీఠికాం అని ప్రత్యేకంగా ఓ పాదం అంతా ఇచ్చారు. శ్లోకానికి రెండో పాదం దగ్గరికి వెళ్ళేటప్పటికి అది అలా ఎలా అన్వయం అవుతుంది అన్న విషయాన్ని నేను మీకు కొద్దిసేపట్లో మనవి చేస్తాను.
కాబట్టి హారనూపుర, హారములు నిన్న మీకు మనవి చేశా, నూపుర అమ్మవారి పాదములకు పెట్టబడేటటువంటి మంజీరములు, కిరీట అమ్మవారు కిరీటం పెట్టుకుంటుంది. కిరీటం ఎవరు పెట్టుకుంటారు అంటే ఒక్క పరిపాలకులు మాత్రమే కిరీటాన్ని పెట్టుకుంటారు, ఎవరు పరిపాలన చేస్తారో వారు. సామ్రాజ్ఞి అని పట్టాభిషేకం చేసినప్పుడు ఒక్క మహారాజుకే కాదు పట్టాభిషేకం, చక్రవర్తిని, చక్రవర్తి భార్య లేదా మహారాజు భార్య ఇద్దరినీ కూర్చోపెట్టి పట్టాభిషేకం చేస్తారు. ఆ పట్టాభిషేక సన్నివేశంలో కూర్చునేటటువంటి మూర్తి చాలా అద్భుతంగా ఉంటుంది. కాంచీపురంలో ఒకళ్ళ ఇంటికి వెళ్ళాను. వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ పూజా మందిరంలో చూశా పట్టాభిషేకంలో ఉన్నటువంటి సీతారాములు ఎలా ఉంటారు అన్న ఒక మూర్తి. నిజంగా వాల్మీకి రామాయణంలో పట్టాభిషేకానికి రామచంద్రమూర్తి ఎలా ఉన్నాడని వర్ణింపబడ్డాడో సీతమ్మ రామచంద్రమూర్తి అలాగే ఉన్నారు. అసలు ఆ ఆసనం వేసుకోవడం, ఆమె తొడ మీద కూర్చోవడం అది చూస్తే అద్భుతంగా ఉంది. నేను ఇది ఎక్కడిది అని అడిగాను. అబ్బో ఎప్పటి నుంచో చాలా కాలంగా ఇది మా ఇంట్లో పూజా మందిరంలో ఉందండి అని చెప్పారంటే ఎక్కడితో చాలా ప్రాచీనమైనటువంటి మూర్తి అన్నమాట. అంత గొప్పగా రాజుతో పాటు రాణిని కూడా అభిషేకం చేసి పట్టాభిషిక్తుల్ని చేస్తారు. ఇద్దరినీ కూర్చోపెట్టి అభిషేకం చేస్తారు. అప్పుడే ఆమె మహారాణి అని పిలవబడుతుంది. శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.